సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కీలకమైనటువంటి అంశాలని కేంద్రంతో చర్చించేందుకు దావోస్ నుంచి నేరుగా ఢిల్లీలోనే ల్యాండ్ అయ్యారు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఒక్కరోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో కేంద్ర మంత్రులతో చర్చలు జరపడం, సంప్రదింపులు జరపడం, నేరుగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేయడం కూడా చకచకా జరిగింది. అయితే ముఖ్యమంత్రి టూర్ వలన ఏపీకి బడ్జెట్లో ప్రాధాన్యం రాబోతోంది అనేది ఒక చర్చ. మరోవైపు మరొక కీలకమైనటువంటి ప్రాజెక్ట్ని ఏపీ సీఎం కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించేందుకే ఈ పర్యటన చేశారు అనేటువంటి చర్చ మరోవైపు నడుస్తుంది. ఇందులో వాస్తవం ఏంటి? కొత్తగా చంద్రబాబు నాయుడు కేంద్రం నుంచి కోరుతున్నటువంటి ప్రాజెక్ట్ ఏంటి? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు, నమస్కారం. నమస్కారం సార్. దావోస్ టూర్ వరుసగా 4 రోజులు, మొత్తం మీద 5 రోజులు అక్కడ గడిచిపోయింది. నేరుగా ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు చంద్రబాబు నాయుడు. అవును. ఒక్కరోజు కీలకమైనటువంటి మంత్రులు, ముఖ్యంగా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడతారు కాబట్టి ఫిబ్రవరి 1వ తేదీన ఆమెతో భేటీ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అయితే ఆల్రెడీ ఆయన ఢిల్లీ నుంచే దావోస్ వెళ్ళారు. సో అప్పటికే ఆయన ఒపీనియన్స్, ఆయన రిక్వైర్మెంట్స్ చెప్పేశారు. మళ్ళీ ఢిల్లీలో ఈ భేటీలు జరపడానికి కారణం ఏంటి? సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉంటుందంటే సార్, అవకాశం దొరికిన ఎక్కడా వదిలేటటువంటి మనస్తత్వం ఉన్న క్యాండిడేట్ కాదు సార్. చిన్న అవకాశం దొరికినా దాన్ని పెద్దది చేసుకొని ఏ విధంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం వాడుకోవాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి గొప్ప మనిషి. 24 గంటలు అదే ఆలోచనలో ఉంటాడు ఆయన. ఇప్పుడు మామూలుగా అయితే 4-5 రోజులు ఆ చలిలో పోయి కష్టపడ్డాం కదా, ఆడ చలి పడుతుంది అనుకునేటటువంటి తత్వం కదా ఇంతకు ముందర. అందులో చలిలో అందరూ కూడా కోట్లు గీట్లు వేసుకొని తిరుగుతుంటే ఈయన ఎప్పుడు వేసుకున్న సొక్క వేసుకొని తిరుగుతున్నాడు ఆయన. సో అక్కడి నుంచి నేరుగా ఇంటికి వచ్చేసి కొంచెం ప్రశాంతంగా ఉందామని ఆలోచన లేకుండా ఢిల్లీలో దిగి మళ్ళీ అక్కడ అవకాశం దొరికింది కదా, ఎలాగ ఆధారనే వస్తున్నాం కదా, వచ్చే దారిలో కాసేపు టైం స్పెండ్ చేసి ఇబ్బంది ఏముందని ఒక ఆలోచనతో ముఖ్యంగా నిర్మలా సీతారామన్ గారిని కలిసి ఆంధ్రప్రదేశ్కి 2 కళ్ళు అయినటువంటి ఏపీ అంటే అమరావతి, పోలవరం, ఈ రెండింటి గురించి మళ్ళా అంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన సపోర్ట్ చేస్తూనే ఉంది. అయినప్పటికీ ఆ ఇంటెన్సిటీ ఎక్కడ తగ్గుతుందేమో అని చెప్పేసి ఎలాగ అవకాశం దొరికింది కదా అని కలుద్దామని చెప్పేసి కలిసి దానికి ముందరగా వచ్చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వాళ్ళు ఇచ్చినటువంటి ఫైనాన్షియల్ ఎయిడ్ గురించి థ్యాంక్స్ చెప్తూ, దాంతోపాటు మళ్ళా ఒకసారి అప్డేట్ ఇచ్చి అమరావతిలో ఏం జరుగుతుంది, పోలవరంలో ఏం జరుగుతుందని అప్డేట్ ఇచ్చి దానికి కావాల్సినటువంటి సపోర్ట్ అడుగుతూ, దానితో పాటు తెలుగు తల్లికి జలహారితని రీసెంట్గా ఒక పదం మొదలుపెట్టినాడు ఈయన. ఇప్పుడు పోలవరం పనులు వచ్చేసి ఏంటంటే వంశాధార దాకా ఇటు ఉత్తరాంధ్రకి సపోర్ట్, అంటే ఒక 7 లక్షల ఎకరాలకి సాగుకు ఉపయోగపడేటటువంటి ప్రాజెక్ట్. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి మొదలుకొని శ్రీకాకుళం వరకు పోలవరంతో వాటర్ స్టెబిలైజేషన్ కవర్ చేయొచ్చు. అది జరిగితే కనుక రాయలసీమకి మళ్ళీ శ్రీశైలం నుంచి కానీ పోతిరెడ్డిపాడు నుంచి కానీ రావాలి, నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. అది కాన్సెప్ట్. అది కాకుండా గోదావరి బనకచర్ల అనేటువంటి ప్రాజెక్ట్ ని ప్రపోజ్ చేశారు. మొన్న అమిత్ షా గారి పర్యటన సందర్భంలో ఒక ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఏదో హ్యాండ్ ఓవర్ చేశారు అన్నారు. బహుశా అందుకనే ఏమన్నా వెళ్ళారా ఢిల్లీ? సార్, అవకాశం దొరికిన దగ్గరంతా ఆయన అనుకున్న ఈ ప్రాజెక్టు గురించి పదే మాట్లాడుతున్నాడు సార్. ఒకటి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ కావాలి, సపోర్ట్ కావాలి. ఇంకోటి P4 మోడల్లో కూడా దాన్ని చేస్తానని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఈనాడు అమిత్ షా గారు వచ్చినప్పుడు కూడా ఆ సభలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ చేస్తే గోదావరి బనకచర్ల ప్రాజెక్టు కూడా నేను టేకప్ చేసి తొందరలో పూర్తి చేస్తానని చెప్పేసి ఆ సందర్భంలో కూడా ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రత్యేకించి ఈ గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ వచ్చేసి ప్రతి సంవత్సరం గోదావరి నుంచి ఇంచుమించు 3,000 టీఎంసీలు వాటర్ వృధాగా వెళ్ళిపోతుంది సముద్రంలోకి. దాన్ని కనీసం ఒక 300 టీఎంసీలు వాటర్ గాన దాన్ని బనకచర్ల దాకా తీసుకొని వెళ్ళగలిగితే సర్ప్లస్ వరద నీరు సర్ప్లస్ అంటే వేస్ట్ అయిపోయే వాటర్ని ఒడిసి పట్టుకొని కర్నూలు దాకా తీసుకొని వెళ్ళగలిగితే అటు పక్క రాయలసీమ మొత్తం రత్నాలసీమ చేయొచ్చు అన్న ఆలోచన అనమాట. ఉద్యానవన పంటలకి దాన్ని ఒక హబ్గా చేయొచ్చు, ఇంచుమించు కుప్పం దాకా తీసుకెళ్ళచ్చు ఆ నీళ్లు. సో ఈ ఆలోచనతో దీన్ని గాన పూర్తి చేస్తే ఇటుపక్క పోలవరం, అటుపక్క గోదావరి బనకచర్ల ప్రాజెక్టు పూర్తయిందంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇంక్లూడింగ్ పెన్నా నది, ఒంగోలు అంటే ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా మొత్తానికి సపోర్ట్ చేసేటటువంటి ప్రాజెక్ట్ ఈ గోదావరి బనకచర్ల ప్రాజెక్టుగా చూడాలి. సో దీనికి సమయం దొరికినప్పుడు, సందర్భం దొరికినప్పుడు అంతా గట్టిగా పర్సువేట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ రోజు నిన్న నిర్మలా సీతారామన్ గారిని కలిసిన దగ్గర కూడా దీని గురించి రిక్వెస్ట్ చేయడం ఒక అజెండాగా పెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు దానికి కూడా అప్రూవల్ అయిందంటే పనిలో పని పోలవరంతో పాటు కూడా దాన్ని కూడా టేకప్ చేస్తే కనుక ఏళ్ల హయాంలోని 5 సంవత్సరాల్లోనూ పూర్తి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. మొన్న అమిత్ షా గారు కూడా 2028కి పోలవరం పని పూర్తి అవుతుంది, మీకు వాటర్ వస్తుందని గంటా పథకం అని చెప్పడం జరిగింది. వీళ్ళు 2027కే
టార్గెట్ పెట్టుకున్నప్పటికీ అమిత్ షా గారు 2028 అంతా మీకు వాటర్ వస్తుంది అని చెప్పేసి సాక్షాత్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నా సరే ఈయన ఈ అమరావతిని మర్చిపోడు, ఈ పోలవరాన్ని మర్చిపోడు. పోలవరంతో పాటు ఇప్పుడు కొత్తగా ఈ గోదావరి బనకచర్ల ఒకటి మొదలు పెట్టాడు అనమాట. సో ఈ 3 గాన పూర్తి అయితే అంటే గోదావరి బనకచర్ల ఈ పోలవరం వాటర్ కిందకే వస్తుంది, ఆ తర్వాత అమరావతి డెవలప్మెంట్కి వస్తుంది. సో ఇవి గాన పూర్తయినాయి అని అంటే ఏ రాష్ట్రానికి లేనటువంటి ఒక గొప్ప అవకాశం ఆంధ్రప్రదేశ్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఇంత స్ట్రాంగ్గా, ఇంత కన్సిస్టెంట్గా, ఇంత డీప్గా ఆయన కంటిన్యూస్గా పర్సూట్ చేయడం మనం చూస్తూ ఉంటాం. అంటే మామూలుగా అయితే ఈ ఎక్కువ ఎయిర్ ట్రావెల్ చేస్తే జెట్ లాగ్లు ఇలాంటి సమస్యలు ఉంటాయి. మరి ఈయన ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూడా ఆయన చేసిన ట్వీట్లోనే ఉన్న ఫోటో ఏంటంటే ఇండోనేషియా హెల్త్ మినిస్టర్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉంటే మిస్టర్ బుడీజీ సాదికిన్ ఆయన్ని కలిసి మళ్ళీ అక్కడ ఉండేటువంటి బిజినెస్ ఆపర్చునిటీస్ మీద డిస్కస్ చేశారు. వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఉండేటువంటి మార్గాల గురించి చర్చించారంట. ఇదే అర్థం చేసుకోవాలి సార్. మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనాలు ఆ తరానికి సంబంధించిన పొలిటీషియన్ ఈయన. ఒకటి ఏంటంటే జనాల ఆలోచన విధానం ఎట్టయిపోయిందంటే ఇప్పుడు మొన్ననే మీరు చూసినారు పుష్ప 2కి చూడటం ఎక్కువైనారు, గేమ్ చేంజర్ చూడడం తక్కువైనారు అనమాట. మంచి చెప్తే ఎక్కట్లే నెగిటివిటీ వైపే ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. అది ఎక్కడికి దారి తీస్తుందో మనకైతే తెలియదు. కానీ ఏదైనా మంచి చేసే వ్యక్తిని ఆ మంచిని చూడడం మానేసి నెగిటివ్ ఉండే వాళ్ళ పక్కనే వంగడానికి తయారవుతున్నారు. ఇది విపరీత కాల వినాశ బుద్ధి లాంటి విపరీత కాల వినాశ ఆలోచన చూడాలి. కానీ ఈయన మీరు చూసినారు దావోస్లో పోయినప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా కోట్ వేసుకొని తిరుగుతుంటే, రేవంత్ రెడ్డి గారు కూడా జాకెట్ వేసుకొని తిరుగుతుంటే, అందరూ బ్లేజర్లో వేసుకొని తిరుగుతుంటే ఈయన ఏం వేసుకోకుండా ఆ షర్టుతోనే తిరుగుతున్నాడు. ఆయన గెటప్ అదే ఉంటుంది. ఎక్కడ అవకాశం దొరికినా వదలట్లే ఈయన. సో ఆయనలో ఉన్న చిత్తశుద్ధి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల వయసులో ఆయనకి ఏం అవసరం సార్? ఇప్పుడు ఇవన్నీ మళ్ళా వచ్చి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూర్చొని ఆయన ఎవరో ఇండోనేషియాని పట్టుకొని మళ్ళీ ఆయనతో సోదీయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఆయనతో మళ్ళీ ఇది చేయకపోతే ఏం ఆడ కాసేపు రెస్ట్ తీసుకొని జెట్ లాగ్ అని చెప్పేసి తినేసి సైలెంట్గా వచ్చేయచ్చు కదా. సో ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసే ఆలోచన లేనటువంటి వ్యక్తి ఈయన ఉండడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి అదృష్టంగా చూడాలి. ఇప్పుడు 10 రాళ్ళు కొట్టినప్పుడు ఒక 4-5 రాళ్ళైనా తగలుతాయి సార్. అసలు రాళ్లే ఇసకపోతే విజువల్లో చూస్తున్న ఆయన ఇండోనేషియా హెల్త్ మినిస్టర్ చూడు ఆయనతో కూర్చొని మళ్ళీ అక్కడ కూడా మీరు చూడండి చంద్రబాబు నాయుడు గారి బాడీ లాంగ్వేజ్ చూడండి ఎంత వైబ్రెంట్గా ఉందో, ఎంత ఎట్టుందంటే ఎంత కన్సర్న్గా, ఎంత డీప్గా, ఎంత వైబ్రెంట్గా ఉందో. సో దీన్ని ఆలోచించడం మానేసి ఈయన మీద ట్రోల్స్ చేస్తారు, ఈయన కిండల్ చేస్తారు. అంటే ఈ ఆలోచన విధానం చూస్తే చదువుకున్న వాళ్ళగా కొన్నిసార్లు చాలా కష్టపడాలి, చాలా బాధ వేస్తుంది అనమాట. ఏంట్రా ఈ మూర్ఖపు గుంపు అర్థం చేసుకోవట్లేదు, కష్టపడి పనిచేసే వ్యక్తిని ఆయన ప్రోత్సహించి ఆయనకు సపోర్ట్ చేసి ఆయన ద్వారా 10 పనులు కానీ మన రాష్ట్రానికి చేపించుకుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆలోచన వదిలేసి మళ్ళా అదే ఆలోచన, అదే ధోరణి, ఇంకా అది ఎట్లా చెప్పాలో అర్థం కానటువంటి. అదే ఆంధ్రప్రదేశ్కి ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే ఇంకా ఇది ఒకటే మార్గం, ఇక అందరినీ కలవడం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవకాశాలను ఎక్స్పోజ్ చేయడం. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ అమ్మాలి అంటే ఇప్పుడు ఒక దగ్గరకు పోయి అమ్మేస్తే ఒక దగ్గరకు పోతే ఒక దగ్గర అమ్మలేము సార్. ఒక 50 మందిని కలిస్తే ఒక 10 మంది కొంటారు. పోయిన ప్రతి ఒక్కడు కొనేదానికి అవకాశం ఉండదు కదా. సో ఇప్పుడు ఈయన ఆలోచన కూడా ఎంత ఎక్కువ మందిని కలిసి ఎంత డీప్గా ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాల గురించి, అవకాశాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళందరిలో కనీసం ఒక 10వ వంతు ఒప్పుకున్నా కూడా, ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరానికి రావడం పెద్ద వింతేం కాదు, ఎందుకంటే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీ గ్లోబల్గా. ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా గత 5 సంవత్సరాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా అధోస్థితిలో ఉన్నటువంటి సిచ్యువేషను. సో అలాంటి ఒక ప్లేస్కి ఎవరినన్నా ఒప్పించి మెప్పించి తీసుకురావాలంటే అంత ఈజీ అయిన టాస్క్ కాదు. అది ఆయనకి తెలుసు కాబట్టి ఆయనకున్న అనుభవ పరంగా ఎక్కడ అవకాశం దొరికినా ఎయిర్పోర్టు, హోటలు, ఫ్లైటు, ఎక్కడ అవకాశం దొరికినా పర్సువేడ్ చేసే పనుల్లోనే ఉన్నాడు. ఇప్పుడు వస్తా నిర్మలా సీతారామన్ గారిని మళ్ళీ వాళ్ళు కూడా అనుకుంటుంటారు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎక్కడ దొరికినాడు అబ్బాయి చంద్రబాబు నాయుడు గారు దొరికిన దగ్గర అంతా మమ్మల్ని తలదంటున్నాడు అని చెప్పేసి అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సపోర్ట్ ఇచ్చినారు, గత 5 సంవత్సరాలు ఇవ్వలేదు కదా సార్. ఇప్పుడు ఇచ్చినారు. అమరావతి, పోలవరం ఇవి కూడా పెద్ద ప్రాజెక్ట్ సపోర్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు అదనంగా గోదావరి, బనకచర్ల అంటే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేసే అవకాశం, కొంత సపోర్ట్ చేసి అంటే అవకాశం ఉంది సార్. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కూడా గత 5 సంవత్సరాలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూనే ఉండింది. ఎక్కడ సపోర్ట్ చేయకుండా
ఉన్న సందర్భమే లేదు. వీళ్ళు అడిగినవన్నీ ఇచ్చారు, అడగనవే వాళ్ళు ఇవ్వలేదు. అవును. కానీ అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చేసిన సపోర్ట్ని చూడాలి మనము. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్న సపోర్ట్ని చూడాలి. ఏం తేడా వచ్చింది? అదే కేంద్ర ప్రభుత్వం, అదే బీజేపీ గవర్నమెంట్. అప్పటికిప్పటికి తేడా ఏంటి? ఇప్పుడున్న లీడర్షిప్ తేడా. ఇప్పుడు ఉన్న వాళ్ళ ఆలోచనలు ఆశయాలు వేరు, అప్పుడున్నటువంటి ఆలోచనలు ఆశయాలు వేరు. సో దీన్ని ఇప్పుడు అడగందే అమ్మాయినా పెట్టదు. కానీ ఈయన ఒకసారి అడగడు, 100 సార్లు అడుగుతాడు. వాళ్ళని ఇరిటేట్ చేస్తాడు. 100 సార్లు అడిగితే ఒకసారి పెట్టకపోతారా అని ఒక ఆశ. అమ్మ పైన నిష్ఠూరం పడతారు. అదే. సో వాళ్ళని ఓ రేంజ్లో ఇరిటేట్ చేస్తాడు ఆయన. సరే మీరు ఇరిటేట్ అవ్వండి, ఏమైనా అవ్వండి, మాకు కావాల్సింది అయితే మాకు ఇవ్వండి అని చెప్పేసి. ఇది సందర్భం కూడా. ఎందుకంటే ఈవెన్ ఎన్డీఏ గవర్నమెంట్ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న ఒక దూరంలో ఉంది. అండ్ ఇప్పుడు అవసరం కూడా. అది వాళ్ళు కూడా గుర్తించినారు. మేము సపోర్ట్ చేస్తాము అన్నారు కదా సార్ అమిత్ షా గారు. మ్యాన్ మేడ్ డిసాస్టర్ అయ్యింది ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ఓపెన్గా అన్నారు కదా ఆయన. సో ఇలాంటి సిచ్యువేషన్లో బీజేపీ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఆయన కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడట్లేదు. నేను అవసరమైతే P4 మోడల్లో కూడా పోతాను అంటున్నాడు. అంటే ప్రైవేట్కి సంబంధించినది కూడా. వీళ్ళు అప్రూవల్ ఇచ్చి ఎంతో కొంత సపోర్ట్ చేస్తే రిమైనింగ్ ఎయిడ్ వచ్చేసి ఆయన ఏం చేస్తాడు? P4 మోడల్లో పోయి ఎవరినో ఒకరిని తీసుకొస్తాడు. సో ఆ విధంగా తీసుకొచ్చినారంటే ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ కూడా ముందరకు పోయి, ఒకవేళ 2028కి పోలవరం పూర్తి అయినా 2029కి ఈ గోదావరి బనకచెర్ల పనులు పూర్తయ్యే అనుసంధానం పూర్తయిందంటే మొత్తం రాష్ట్రం జలమయం అవుతుంది. జలమయం అంటే నెగిటివ్గా కాదు, పాజిటివ్గా. సో అందరూ వచ్చేసి పంటలు పండించుకుంటారు. పూర్తిగా మన ఆంధ్రప్రదేశ్ వచ్చి వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి, అక్కడి నుంచి మనకు కోస్టల్ లైన్ ఉంది కాబట్టి వ్యవసాయ ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ చేసుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు అన్ని దగ్గర ఎయిర్పోర్ట్లు కూడా పెట్టడం జరుగుతుంది. నెల్లూరు ఎయిర్పోర్ట్ అంటారు. ఇప్పుడు ఆగ్రో బేస్ అదే కదా, ఉడాన్ స్కీమ్ అదే కదా. అవును. అగ్రికల్చరల్ ఉత్పత్తులను కూడా ఇప్పుడు ఈ రోజు టమాటాలు చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో బాగా పండితే ఒక రోజులో 2 రోజుల్లో పాడై 4 గంటలు ఢిల్లీకి తీసుకెళ్ళి అక్కడ 4 గంటలు ఢిల్లీకి తీసుకెళ్ళి 2 గంటలు మాక్సిమం. దాంట్లో భాగంగానే ఈ ఎయిర్పోర్ట్లు అన్ని వస్తున్నాయి. ఒక పక్క ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, ఒక పక్క వాటర్ రిసోర్సెస్ ని ఒడిసి పట్టి వాడుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది అగ్రికల్చర్గా కూడా డెవలప్ అయ్యేదానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ. ఇది ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ టూర్ ముగిసిన వెంటనే ఢిల్లీలో అడుగు పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఇదే. ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను ఒకసారి గుర్తు చేయడంతో పాటు గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ని ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టుగా ఏపీ సీఎం తీసుకున్నారు. దీనికి కనుక క్లియరెన్స్ తెచ్చుకోగలిగితే, అలానే అమరావతికి పోలవరంకి నిధులు తీసుకురాగలిగితే, ఈ బడ్జెట్లోనే వాటికి అష్యూరెన్సెస్ అన్ని క్లియర్గా వస్తే పనులు మరింత వేగంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులతో, ముఖ్యంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ జరిపి ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. సో ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ సమర్పణ పార్లమెంట్లో ఉంటుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి వరాలు వస్తాయో వేచి చూడాలి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.